ట్రంప్ అతిపెద్ద ఫెయిల్యూర్ ఇరాన్ విషయంలో. వెనుజులా విషయంలో సక్సెస్ అయ్యాడు. అధ్యక్షుడిని ఎత్తుకొచ్చేసి మిగతా వాళ్ళని డబ్బులతో మేనేజ్ చేసి ఉపాధ్యక్షురాలని వీళ్ళందరినీ అక్కడ ఆయనంతా ఆయనే దవ్వకపోతున్నాడు. యుద్ధానికి 10 రూపాయలు ఖర్చు అయితే 1000 రూపాయలు ఎత్తుకుపోతున్నానని బహిరంగానే చెప్పాడు. నిజం కూడా. ఇరాక్లో అట్లాగే సద్దాం హుస్సేన్ కొట్టాక సక్సెస్ అయ్యారు. అయితే ఇరాన్ విషయంలో ఫెయిల్యూరు. వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి వాళ్ళ విమానాలు పేలిపోయినాయి, వాళ్ళ స్థావరాలు ధ్వంసమైపోయినాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారి యూరోపియన్ యూనియన్ అమెరికా వెంటలేకపోవడం, నాటో అమెరికా వెంటలేకపోవడం, ఇరాన్ ఎంత శక్తివంతమైందో అమెరికాకి తెలిసి వచ్చింది. చివరికి యుద్ధ విరమణ ఈ రోజు వరకు ఇరాన్ నోటితో ఇరాన్ చేయలే. యుద్ధ విరమణ ప్రకటనలు ఇప్పటికి 100 సార్లు ట్రంపే చేశాడు. ఆపుతున్నాడు, కొనసాగిస్తున్నాడు, ఆపుతున్నాడు, కొనసాగిస్తున్నాడు. ట్రంప్ తాజాగా తనకి సమస్య ఏంటయ్యా అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి ఈ ఏడాది ఎండింగ్కి. ఒక పక్కన మరి కొన్నాళ్లలో ఇటు ఇతనికి ఉంది నెతన్యాహు, అందుకనే మళ్ళీ యుద్ధం బిగిన్ చేయించాడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. ఇటు ట్రంప్కి మాత్రం యుద్ధాన్ని ఆపుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఎక్కువ రోజులు సాగితే ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. రోజు ఫెడ్ డబ్బులు ముద్రించి బ్రతికిస్తోంది. ఇలాంటి దశలో వడ్డీలకు కట్టుకునేది ఎక్కువైపోయింది. పోను పోను తగలబడుతూనే నాశనం అవుతున్న వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పటికీ 1,00,000 కోట్లు నష్టపోయింది అమెరికా అని చెప్తున్నారు. ఇలాంటి దశలో ట్రంప్ వాళ్ళ ప్రజల్ని మెప్పించడానికి శాంతి ఒప్పందం జరిగిపోయిందని చెప్తాడు, కానీ హార్ముజ్ జలసంధి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇక్కడ పరువు పోతుంది కాబట్టి లేదు లేదు మనం విజయం సాధించేసాం, ఇరాన్ భయపడిపోయింది, వణిగిపోయింది, బతిన్లాడుతోంది, దారికి వస్తుందని పోచుకోలు కబుర్లు చెప్తాడు. పైగా వాళ్ళ షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది, మా షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందంటే మా మీద నమ్మకం ఉన్నట్టు, మా మీద నమ్మకం ఉంటే నా వల్లనే వచ్చింది కాబట్టి మేము సక్సెస్ఫుల్ అని చెప్పుకు తిరుగుతున్నాడు.